హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. ఆర్ఆర్సీ వెస్ట్ సెంట్రల్ రైల్వే అంటే WCR జబల్పూర్ అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే ఇది ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి 3015 ఏవైతే ఉన్నాయో యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 15th December 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 14 January 2024 అనమాట. మిడ్-నైట్ దాకా టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యూనిట్ వైజ్ వేకెన్సీ అయితే ఇచ్చారనమాట. అలాగే కేటగిరీ వైజ్ బ్రేకప్ కూడా ఉందన్నమాట. ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ JPB అంటే జబల్పూర్ డివిజన్ తీసుకుంటే 1164 ఉన్నాయి. అలాగా 3015 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ 15 to 24 ఇయర్స్ అయితే ఉండాలి. అదైతే మనం 14 December 2023కి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా SC/ST ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకైతే 29 ఇయర్స్ అనమాట. ఇంకా OBC NCL నాన్ క్రిమి లేయర్ ఎవరైనా ఉంటే వాళ్ళు 27 ఇయర్స్ దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి 34 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ జాబ్స్ కాదనమాట, ఓన్లీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్రెంటిస్ ట్రైనింగ్ 1 సంవత్సరం పాటు మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్ కూడా. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలి, 50% మార్క్స్ అయితే రావాలన్నమాట. అలాగే ITI అయితే NCVT లేదంటే SCVT మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ట్రేడ్కి సంబంధించి మీరు ITI సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మీకు 10th అలాగే ITIలో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే జరుగుతుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే మిమ్మల్ని కాల్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ అయితే ఏమీ లేదనమాట. ఇంకా ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. SC/ST PWD క్యాండిడేట్స్ ఆల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 36 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట, 36 రూపాయలు. అలాగే అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మెయిల్ UR OBC EWS ఒక 136 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోటిఫికేషన్ కింద అయితే ఇక్కడ మనకి డివిజన్ అంటే యూనిట్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ అంటే మీకు ఏ ట్రేడ్ ఇక్కడ ట్రేడ్కి సంబంధించినటువంటి వేకెన్సీ ఉన్నాయన్నమాట. మీరు అప్లై చేసే ముందు ఇవైతే చెక్ అయితే చేసుకోవచ్చు. మీరు దేంట్లో అయితే ITI చేశారు దానికి సంబంధించి ఏ డివిజన్లో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు దేనికి అప్లై చేయాలి అనేది ఆ యొక్క యూనిట్ అయితే మీరు చెక్ చేసుకోవాలి అప్లై చేసే ముందు. ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట, NITPL.orrc.com. ఇక్కడ మనకి ఓపెనింగ్ డేట్ ఈరోజు అనమాట 15/12/2023, క్లోజింగ్ డేట్ 14 January 2024 మిడ్-నైట్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ టైము 30 days 9 hours అని ఇచ్చారు. ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనమాట కింద ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ అయ్యి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ITI ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. దీని మీద క్లిక్ అయితే చేయాలి. క్లిక్ హియర్ టు సెలెక్ట్ ITI ట్రేడ్ అనేది బ్లూ కలర్లో క్లిక్ చేయాలి. ఇక్కడ మొత్తం దాదాపుగా 46 వేరియస్ ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. AC మెకానిక్, అలాగే ఫుడ్ ప్రొడక్షన్ కుకరీ, జనరల్, వెజిటేరియన్, అప్రెంటిస్ ప్రొడక్షన్ అనమాట. అలాగే అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజరు, ఫౌండరీ మ్యాన్, బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, అలాగే ఇక్కడ మన కంప్యూటర్ అండ్ పెరిఫెరల్ హార్డ్వేర్ రిపేర్, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనమాట, కోపా అంటారు కదా. డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రాట్స్మెన్ సివిల్, డ్రాట్స్మెన్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, అలాగే ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్స్కేపింగ్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్, హౌస్ కీపర్, అలాగే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, మెకానిస్ట్, మాసన్, అలాగే మెటీరియల్ హ్యాండ్లింగ్ అనమాట, ఎక్విప్మెంట్ మెకానిక్ ఆపరేటర్, రిఫ్రిజరేషన్ ACకి సంబంధించిన మెకానిక్, ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, అలాగే మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అనమాట. అలాగే మల్టీమీడియా, పెయింటర్, ప్లంబర్, పంప్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్, సెక్రటరియల్ అసిస్టెంట్, సీవింగ్ టెక్నాలజీ, స్టెనోగ్రఫీ హిందీ, అలాగే ఇంగ్లీష్ అనమాట, టర్నర్, వెల్డర్, వైర్ మ్యాన్. మీరు ఏ ట్రేడ్లో అయితే ITI చేశారు దానికి సంబంధించింది అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది అనమాట. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్. ఇక్కడ ఫ్రెండ్స్, ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మీకు మిడిల్ నేమ్, మీకు లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు మిడిల్ నేమ్ కనుక లేకపోతే ఫస్ట్ నేమ్,
అలాగే లాస్ట్ టైం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబరు ఉంటే కనుక ఇక్కడ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ తర్వాత డే అనమాట. అలాగే మీ యొక్క వ్యాలిడ్ అలాగే ఈమెయిల్ ఏదైతే ఉందో యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి, తప్పులు లేకుండా మిస్టేక్స్ లేకుండా. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క రిలీజియన్ హిందూ జైన్ ఎలాగైతే ఉన్నాయన్నమాట సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క రిలీజియన్, జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, కమ్యూనిటీ ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అకాడమిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఒకటే ఉంది, సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సి అనమాట, దానికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది 10th క్లాస్లో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ ట్రేడ్ ఆటోమేటిక్గా వచ్చింది, మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని వచ్చాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఐటీఐలో మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సెంటేజ్లోకి మార్చుకోవాలన్నమాట. సపోజ్ మీకు 7.5 వచ్చి ఉంటే కనుక 9.5 స్కేల్లో ఉంటే కనుక 7.25 అలా వస్తుంది. సో మీరు దాన్ని ఆ విధంగా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసుకొని ఇక్కడైతే వేసుకోవాలి. ఇంకా డిపార్ట్మెంట్ మీరు ఎక్కడ అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఇందాక నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా చెక్ చేసుకొని ఏ యూనిట్లో కావాలనుకుంటే భోపాల, జబల్పూర, కోటానా అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆధార్ కార్డు నెంబర్కి ఇక్కడ స్టార్ మార్క్ లేదు, అయినప్పటికీ కూడా కంపల్సరీగా అయితే అడుగుతున్నారు. ఆధార్ కార్డు నెంబర్ అయితే మనం వ్యాలిడ్గా ఉన్నది, కంపల్సరీగా మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి అని చెప్తున్నారు. లాగిన్ అన్నది దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ లాగిన్ ఫామ్ అనమాట, రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి మనకు వస్తుంది, ఈమెయిల్కి పాస్వర్డ్ కూడా వస్తుంది అనమాట. ఎంటర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిపోయి ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మన నేమ్తో డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఫీజు అయితే పే చేయమని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఉమెన్ వీళ్ళందరికీ 36 రూపీస్ మాత్రమే పే చేయాలి. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 136 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ డియూ నెంబర్ అని వస్తుంది, మనం ఫీజు పే చేసిన తర్వాత ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తున్నారు అనమాట. ముందైతే ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు పే అనేది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉందన్నమాట. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తీసుకుంటే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే జేబీపీ అనేది మనం టైప్ చేయాలన్నమాట. అదైతే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జేబీపీ అనమాట. సో ఇక్కడ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జేబీపీ అనమాట. వెస్ట్ సెంట్రల్ రైల్వే జేబీపీ సరిపోయింది కాబట్టి ఇక్కడ మనం దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసాం, ఇలా అయితే వచ్చింది. పేమెంట్ కేటగిరీని అడుగుతున్నారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ అప్రెంటిస్షిప్ అని ఉంటుంది, అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ అప్రెంటిస్ అనమాట, లాస్ట్లో ఉంది, సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా కిందకి రావాలి. మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ డిపాజిట్ అనమాట. అంటే ఈరోజు మీరు ఏ రోజు ఫీజు పే చేస్తామంటే అది. ఇంకా ఫీజు డిపాజిట్ ఫర్ అప్రెంటిస్షిప్ WCR అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట 136 మనకి 36 కాబట్టి ఇదనమాట. ఇక్కడ ఫీజు అని చెప్పేసి టైప్ చేసుకోవచ్చు, లేదంటే అప్రెంటిస్ ఫీజ్ అని టైప్ చేసుకోవచ్చు. మీ యొక్క నేమ్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ అనాలన్నమాట. సో మీకు అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకొని ఫీజు అయితే పే చేయాలి. తర్వాత డియూ నెంబర్ వస్తుంది అనమాట, మీకు ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో కిందకి రావాలి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్ నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నట్టు రైల్వే స్టేషన్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. హైదరాబాద్ ఏంటి అనేది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో అనమాట. ఇంకా కూడా నీకు అడ్రస్లో ఇక్కడ మనకి డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, అలాగే విలేజ్, పోస్ట్ ఆఫీస్, ల్యాండ్ మార్క్ అనమాట ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ యొక్క అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట ఇక సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలా కిందకి రావాలన్నమాట. అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ మీరు ఏ బోర్డు చదువుకున్నారు, CBSE బోర్డా ఏంటి అనేసి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేదంటే స్టేట్ బోర్డా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మార్క్స్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ మార్క్స్ అనమాట. మీకు మార్క్స్ అబ్టైన్డ్ అంటే ఈ విధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్
ఎంత అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అవుట్ ఆఫ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్రేడ్ సిస్టమ్ అడుగుతున్నారు అనమాట 10th క్లాస్కి సంబంధించి. ఇక్కడ 10th ఇక్కడ మనకి 10 గ్రేడ్ ఇచ్చారు. మనకి ఎంత గ్రేడ్ వచ్చింది 8 7.5 ఇక్కడైతే మనం 8.5 ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తున్నది. ఐటీఐకి సంబంధించి కూడా టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మనం మెన్షన్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట, సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డా, స్కూల్ కాలేజీ అంటే స్కూల్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఐటీఐకి సంబంధించి ఏ డిసిప్లిన్ కోపానా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. అలాగే ఇక్కడ స్కూల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏ ఇన్స్టిట్యూట్లో మీరు ఐటీఐ చేశారో ఎంటర్ చేయాలి. ఇంకా సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ అనమాట. ఐటీఐకి సంబంధించి ఆల్ సెమిస్టర్స్ ఉన్నటువంటి కన్సాలిడేటెడ్ ఏదైతే ఉందో మార్క్ షీట్ అది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేశారో ఇంకా డేట్ అనమాట. ఆ యొక్క ఓబీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ నెంబర్, డేట్, ఇష్యూడ్ బై ఎంఆర్ఓను ఎవరు ఇష్యూ చేశారు. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మనకి మోల్స్ అనమాట ఎక్కడ ఉన్నాయి అనేది విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట 1 and 2 ఇదైతే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. విజిబుల్గా ఉన్నాయి మాత్రమే. ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో అప్లోడ్స్లో మనకి ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్, ఐటీఐ కన్సాలిడేట్ అంటే ఆల్ సెమిస్టర్కి సంబంధించిన ఒకటే ఫైల్ అనమాట. అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లోడ్ సిగ్నేచర్, అలా క్యాస్ట్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్ కోసం మళ్ళీ మన 10th క్లాస్ది, లేదంటే బర్త్ సర్టిఫికేట్, ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే అది, ఇంకా ఫీజు పేమెంట్ రిసిప్ట్ అనమాట. మన ఫీజు కట్టిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. ఆ యొక్క రిసిప్ట్ కూడా మనం అప్లోడ్ అయితే ఇవన్నీ వరుసగా 1 by 1 అప్లోడ్ చేసి ఇక్కడికి వస్తాయి అనమాట. అన్ని చెక్ చేసుకోవాలి. ఇంకా అవి ఏ సైజులో ఉండాలి అనే దానికి ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి ఇక్కడ 50 to 200 KB ఇచ్చారు. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం జేపీజీ ఫార్మేట్లో 50 to 200 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి 3rd పేజ్ ఆఫ్ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయన్నమాట. చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అన్నీ మీరు ప్రాపర్గా ఇక్కడ వచ్చిన తర్వాత సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. క్లియర్ అంటే క్లియర్ అవుతాయి. మళ్ళీ మీరు ఫ్రెష్గా అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్సీ వెస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి 3015 యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.